ఇలాగ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ 500 ఇస్తున్నారు కాబట్టి రోజుకోసారి క్రేన్ మీద దూకేస్తాను గురు. మన నలుగురం వారానికి ఒకసారి కాలర్ కట్టుకోవాలా, పార్టీలు పెట్టుకోవాలా? ఎలా ఉంది గురు ఐడియా? గురు మందేనా, తిండి ఏమైనా ఉందా? ఉంది గురు, కోడి కూర శాపి గురు. దేవుడమ్మా దేవుడమ్మా, అది రాదు, నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. దేవుడమ్మా, ఇదిగా అర్జెంట్ గా కోడి కూర శాపి గురు వడ్డించు. ఏటి మావా, ఇంకా నెల్లాలు జీతం లేకుండా ఇల్లు గడవాలి కదా, ఇలా సంతర్పణ నెట్టుకుంటే ఎలాగా? సీరట్ట నోరెట్టామంటే నే పడిపోతే నన్ను ఇంటికి ఎవరు మోసుకొచ్చారే? మా ఫ్యాక్టరీ ఓనర్ మోసుకొచ్చాడా, లేకపోతే లేబర్ మినిస్టర్ మోసుకొచ్చాడా? వాళ్ళే నా ఫ్రెండ్స్, కరుణా స్వభావులు. వాళ్ళకి తిండెట్నన్నా అంటే కళ్ళు పోతాయి. వడ్డించు వడ్డించు. నాకు నాట వచ్చేస్తుంది శాపి గురు. పట్టుక పట్టుక పట్టుక. గురు భలేగా ఉంది శాప, లాగించేయండి లాగించేయండి. చేప చూడడానికి ఎంత సోగ్గా ఉంది, తింటే దెమ్మ తిరిగి పడిపోతానేమో. ముళ్ళుంటాయి, జాగ్రత్తగా తినండి. నిజమే గురు, చూసు తినండి, ముళ్ళుంటాయి. కడుపు నిండిపోయింది గురు, నేను ఇంక లేచిపోతాను. దేవుడమ్మా, ఎల్లాడి చేతుల మీద నీళ్లు పోయి గౌరవంగా. నెల రోజులుగా పస్తే కదా దేవుడమ్మా. పస్తా అదేం లేదే. ఎందుకుండదు, ఏ మొగుడికైనా కాలిరిగి మంచాన పడితే ఏ భార్యకైనా పస్తే. రేపు సందేళ జూపిటర్ లంచ్కి వస్తావా? కడుపు నిండా తిండెడతాను. ఏటలా చూస్తావు, నీ మొగుడికి తెలియదులే. సిసి, నువ్వు మడిసివేనా? నా మామిచ్చిన తాగుడు తాగి ఆడి తిండి తిని ఆడి కంచంలో సేకడుక్కొని ఆడి పెళ్ళానే లాడ్జికి రమ్మంటున్నావా? మడిసివా పశువా? కాలు దిగినంత మాత్రానికే ఆడి పెళ్ళానికి తలుసైపోతే నువ్వు నాకేం తలుసు తెలుసా? నా కాలు కింద నలుసు. ఎప్పుడు చూసినా తలుపు మూసుకుని ఉంటారు. ఇదొకటి. ఏమండి, ఏమిటండి ఇదంతా? ఏంటి ఇదేమిటని అడుగుతున్నావా? అది నేల, ఇది గోడ, ఇది ఆకాశం. ఆ మాత్రం తీసుకోలేంత తప్పదా అనుకుంటున్నావా? కొద్దిగా పుచ్చుకున్నాను అంతే. ఎంత? ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి 2 ఫుల్ బాటిల్స్ కొట్టేసా. ఏం పనండి ఇది? ఎందుకు తాగారు? ఎందుకు తాగానా? ఏమిటా పిచ్చి ప్రశ్న? కొన్ని గొప్ప పనులు చేయడానికి కారణాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను, అది గొప్ప పని. అందుకే తాగాను. ఏమండి రండి, అన్నం తిన్నాక పడుకోవచ్చా? అన్నమా? తప్పు. తింటే తాగకూడదు, తాగితే తినకూడదు. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. గుడ్ నైట్. నీకు అభ్యంతరం లేకపోతే నిద్ర వచ్చేదాకా పాట పాడుకుంటాను. చూసారా అత్తయ్య, ఆయన ఏం పని చేసి వచ్చారో చూసారా? చూస్తూనే ఉన్నాను తల్లి, నీ నిర్వాకం అంతా చూస్తూనే ఉన్నాను. ఎన్నేళ్లుగా లేని అలవాటు ఈ రోజు నీ కారణంగా నా బిడ్డ సర్వనాశనం కావడం చూస్తున్నాను. రెండోసారి టీ నీళ్లు కూడా వద్దమ్మా, ఆరోగ్యం దెబ్బతింటుందనే నా బిడ్డ ఈ రోజు ఇలా తప్ప తాగి వచ్చాడంటే కారణం నువ్వు కాదు. ఏదో పెద్ద జీతగత్తివి, నిన్ను కట్టుకుంటే వేడినీళ్ళకి చన్నీళ్లు తోడవుతుందనుకుంటే సల్సేవరా జీతం ఏమనన్నావు. వాడు నానా తంటాలు పడి చెల్లెలకి పెళ్లి సంబంధం తీసుకొస్తే అది కాస్త తిప్పికొట్టావు. మనశ్శాంతి లేక నా బిడ్డ అలమటించిపోతూ తాగుతున్నాడు. వాడిలా నాశనం కావడానికేనమ్మా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ మాయకుడిని వలలో వేసుకున్నావు. వాడి వాళ్ళ గిలగిలలాడిపోతుంటే వాడిని చూసి మోసల కన్నీళ్లు కారుస్తున్నావు.
ఏడవలసింది నువ్వు కాదమ్మా, నేను నా బిడ్డలు ఉసూరమని ఏడవాలి. అత్తయ్య, అంతంత మాట్లాడకండి. నాకు పుట్టింటి మీద మమకారం ఉండడం నిజం కావచ్చు, అందుకని మెట్ట నేను నాశనం కావాలని కోరుకునేంత మూర్ఖరాలు కాదు. జీవితానికి ముడి పెట్టడం న్యాయమేనా? మీరే చెప్పండి. మీరు నన్ను ఓదార్స్తారని ఆశపడ్డాను, కానీ మీరు నన్నే అంటున్నారు. నా బాధను ఎవరితో చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? ఏం దేవుడమ్మా, మీ ఆయనకి ఎలా ఉంది? ఇంకో 4 రోజుల దాకా పనిలోకి వెళ్ళకూడదంట అమ్మాయి గారు. కాలు చెయ్యాడితే గాని కడుపు నిండని బతుకులు మావి. నిజమేలే, నేను మా ఆయన కలిసి సంపాదించిన మా ఇల్లు గడవట్లేదు. సంపాదిస్తున్న ఒక్కడు మూలపడ్డాడు. నువ్వు ఎలా నెట్టుకొస్తున్నావో ఏమిటో. అమ్మాయి గారు, రేపటి నుండి నేను పనిలోకి వెళ్ళి చేరదాం అనుకుంటున్నాను. ఆడు బాగున్నంతకాలం నా కోసం రెక్కలు మొక్కలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆడి కోసం నేను ఏదో చెయ్యాలిగా. ఇలా నీ కోసం అతని కోసం నువ్వు అనుకుంటే ఎన్ని కష్టాలైనా హాయిగా స్వీకరించవచ్చు. ఏమా క్యారేజ్ సత్తం అయిపోయిందా? సర్దుతున్నాను రా నాయన. నువ్వు ఉండు, నేను సర్దుకుంటాను. ఒరే తానంకొండ, ఎందుకురా అలా దిగులు పడతావు? ఈ ఎర్రతోలు చూసి మోజుపడి దాన్ని పెళ్లి చేసుకున్నావు. అది కాస్త బెడిచి కొట్టింది, నీకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో చెల్లెలి పెళ్లి ఎలా చెయ్యాలా అని దిగులు పడుతున్నావు. చూడు, నేను దానికి ఒక ఉపాయం చెప్తాను, విను. కొమ్మనాపల్లి నుంచి మళ్ళీ ఉత్తరం రాశాడు రా మా అన్నయ్య. ఆ పిల్లని నీకిచ్చి చేయటానికి ఇప్పటికి కూడా వాళ్ళకేం అభ్యంతరం లేదట. చూడు, ఆ హైందవిని మెల్లగా విడాకులిచ్చి వదిలించుకో. ఆ కుంటి పిల్లని చేసుకుంటే నీకు కావలసినంత కట్నం ఇస్తారు. నీ చెల్లెలి పెళ్లి చేయడమే కాదు, నీ సాదర ఖర్చుకు సరిపోయేటంత డబ్బు కూడా వసూలు చేసుకోవచ్చు. ఆ హైందవిని వదిలించుకో. ఇప్పటికైనా నా మాట వినరా? రాలేదేంట్రా? జై వీరాంజనేయ. అరే కోతి, పాట బాగుంది మాస్టారు. ఈ రోజు కోతి ముసలి పాఠం చెప్తారా? నేను ముసలి వేషం వేస్తాను. కాదురా, ఇవాళ కొత్త పాఠం చెప్తాను. లంకా దహనం. నేను ఆంజనేయుణ్ణి. సీతమ్మ వారిని దుఃఖపెడుతున్న రావణాసురుణ్ణి ఆంజనేయుడు హెచ్చరించాడు, కానీ రావణాసురుడు వినలేదు. ఒళ్ళు మండిన ఆంజనేయుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు సార్? లంకా దహనం చేశాడు. రండి చూపిస్తాను. ఒరే చిలకోతి, పేపర్లు తీసుకురమ్ము. ఎవరయ్యా నువ్వు? నేను ఆంజనేయ పంతుల్ని. అయ్యో అయ్యో అయ్యో, కొంపలు నిప్పి పెట్టేస్తున్నాడు ఈ పంతులు. ఏమిటయ్యా కుప్పి కంతులు? అయ్యో అయ్యో, అవసరమైతే గొప్ప కూడా నిప్పెడతాడు ఈ పంతులు. ఒరే చిలకోతి, నా వెంటరమ్ము, కట్టలకి నిప్పెడదాం. ఏమిటయ్యా నీ వ్యధవేషాలు? పోతలకి ఆంజనేయులంట, ఆంజనేయులు. బాగా గుర్తుంచుకో, ఏ ఇంట ఏ సీతని ఎవరు బాధించినా ఆ ఇంటిని లంకా దహనం చేస్తాడు ఈ ఆంజనేయుడు. ఎవరిని? లంకినివా? అయితే నీ కొక్కే నిప్పెడతా. అయ్యో, ఇదెక్కడ మేళమయ్యా బాబు? ఈ ఇంట్లో దిగినప్పటి నుంచే మాకొకటే దరిద్రం పట్టుకుంది. కావాలంటే నీ ఇల్లు ఖాళీ చేసిపోతాం గాని అంతవరకు నీ కుప్పిగంతులు ఆపు బాబు. ఆపను. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా ఇంట్లో మీ ఇష్టం వచ్చిన నాటకాలు ఆడితే నేను ఊరుకోను. జాగ్రత్తగా మసులుకోండి, లేదా లంకా దహనం. అమ్మో, జై వీరాంజనేయ. అమ్మో, ఇదెక్కడ ఆంజనేయులు రా బాబు?